గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో యూకేలో నాకు నచ్చిన ప్లేస్ ఏంటంటే రీజెంట్ స్ట్రీట్. ఇది ప్లేస్ కాదు, జస్ట్ ఈ లండన్లో. సో చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. సో ఎప్పుడంటే ఆల్మోస్ట్ వింటర్ టైం వస్తే మొత్తం డెకరేషన్స్ ఫుల్ మొత్తం. రీజెంట్ స్ట్రీట్లో చేసిన డెకరేషన్ మొత్తం వచ్చి ఏ స్ట్రీట్లో అయితే చేయరు. వింటర్ టైంలో ఏంటంటే మొత్తం రీజెంట్ స్ట్రీట్లోనే ఎక్కువ క్రౌడ్ ఉంటారు, చాలా రష్ ఉంటుంది ఇక్కడ. ఫుల్ డెకరేషన్. ఈ బిల్డింగ్స్ మొత్తం ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఒక కర్వ్ షేప్లో ఉంటుంది. జస్ట్ ఒక సర్కిల్, హాఫ్ సర్కిల్ కర్వ్ షేప్లో మొత్తం ఈ బిల్డింగ్స్ మొత్తం. వింటర్ చాలా బెస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడానికి, చాలా బాగుంటుంది లండన్. బట్ సమ్మర్ టైం ఏంటంటే అంటే మోస్ట్లీ పబ్స్, సాహో కానీ కార్బరీ ఆ స్ట్రీట్ వెళ్తే చాలా బాగుంటాయి. ఎందుకంటే అక్కడ ఏంటంటే మొత్తం పబ్స్ ఉంటాయి. ఇన్ కేస్ అలా కదా షాపింగ్ ఇవంతా అనుకుంటే రీజెంట్ స్ట్రీట్కి రావచ్చు. రీజెంట్ స్ట్రీట్ అంటే మొత్తం ఫుల్ ఆఫ్ షాపింగ్సే ఉంటాయి. మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం అవే షాపింగ్ ఏరియాస్. ఫేమస్ బ్రాండ్స్ మొత్తం ఈ స్ట్రీట్లోనే ఉంటుంది మొత్తం. స్ట్రైట్ కనపడుతుంది కదా, అదే సోహో. ఇన్ కేస్ పబ్కి, నైట్ లైఫ్కి లండన్లో బెస్ట్ ప్లేస్ ఏంటంటే సోహోని. ఆ ఏరియా మొత్తం అమేజింగ్ ప్లేస్. పోలిస్టర్. ఫుల్ ఆఫ్ షాపింగ్ స్ట్రీట్. రీజెంట్ స్ట్రీట్ అంటేనే ఓన్లీ ఫర్ షాపింగ్కి మెయిన్ అట్రాక్షన్ ప్లేసెస్. క్రౌడ్ అయితే ఎవరు లేరు ఈరోజు అయితే, మేబీ సండే కదా. ఇలా స్ట్రైట్ వెళ్తే డైరెక్ట్ మనం రీజెంట్ స్ట్రీట్ ఎండింగ్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇన్ కేస్ సోహోకి వెళ్ళాలంటే, సోహో ఏంటంటే మెయిన్ పబ్ ప్లేస్. ఇలా స్ట్రైట్ కనపడుతుంది కదా, ఈ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియా మొత్తం ఏముంటుందంటే సోహో మొత్తం ఫుల్ ఆఫ్ పబ్సే ఉంటాయి. నైట్ లైఫ్ మొత్తానికి ఒక కింగ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది సోహో, లండన్లో ఎస్పెషల్లీ. చాలా బాగుంటుంది నైట్ టైం అయితే. బట్ మోర్ ఎవర్ కాస్ట్ కూడా ఫుల్ చాలా ఎక్కువ ఉంటుంది. బర్బరీ. బర్బరీ బ్రాండ్ చాలా పెద్దది ఉంది మాల్. హార్మనీ ఎక్స్చేంజ్. కొన్ని బ్రాండ్స్ అయితే నాకైతే అసలు ఐడియా కూడా లేవు. అసలు నాకు తెలిసిందే కొన్ని, బట్ ఇక్కడ చూస్తే అసలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. అవి అసలు బ్రాండెడో తెలీదు, లేదంటే ఇక్కడ యూకే లోకల్ రిలేటెడ్ కూడా తెలియదు. బట్ మొత్తం షాపింగే మొత్తం రీజెంట్ స్ట్రీట్ అయితే. బట్ ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ అయితే ఏది ఉండదు ఈ షాప్లో, ఈ స్ట్రీట్లో అయితే మొత్తం షాపింగే ఉంటుంది. ఇప్పుడు మెక్డీ కానీ ఫుడ్ రిలేటెడ్ అయితే ఏ ఒక్కటి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ హై కాస్ట్ ఉంటుంది, హై రెంట్ ఉంటుంది. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. మోర్ ఓవర్ మేబీ ఈ స్ట్రీట్లో వారు పర్మిషన్ ఇచ్చారో ఇవ్వలేదు, అది కూడా తెలీదు. బట్ మెయిన్లీ షాపింగ్ స్ట్రీట్ ఏంటంటే రీజెంట్ స్ట్రీట్. దట్స్ ఇట్.
ఎలివేషన్. సో ఈ బిల్డింగ్స్ మొత్తం ఎలా ఉంటుందంటే ఈ బిల్డింగ్స్ మొత్తం సో బట్ సమ్మర్ టైం ఏంటంటే అంటే మోస్ట్లీ పబ్స్ సాహో కానీ కార్బరీ ఆ స్ట్రీట్ వెళ్తే చాలా బాగుంటాయి. ఎందుకంటే సో రీజన్ స్ట్రీట్ అంటేనే సో ఓన్లీ ఫర్ షాపింగ్కి మెయిన్ అట్రాక్షన్. సో ఇలా స్ట్రైట్ వెళ్తే డైరెక్ట్ మనం రీజన్ స్ట్రీట్ ఎండింగ్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇన్ కేస్ సోహోకి వెళ్ళాలంటే సోహో ఏంటంటే మెయిన్ పబ్ ప్లేస్. సో ఇలా స్ట్రైట్ కనపడుతుంది కదా ఈ